श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री साईनाथाय नमः। శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 11వ అధ్యాయం నిన్నటి తర్వాయి. సరే, ఆకాశంలోని మేఘాలపై కూడా ఆధిపత్యం ఉన్న ఇంద్రుణ్ణి సాయి సముద్రులు ప్రార్థిస్తుంటే మనసుకు ఎంతో ఆశ్చర్యం అనిపించింది. ఎంతో భయంకరమైన సందర్భం అది. ఆకాశమంతా అంధకారం అలపుకుంది. పశువులు పక్షులు భయపడిపోయాయి. అంతటినీ నాశనం చేసేట్లు వానకి గాలి తోడైంది. సూర్యుడు అస్తమించాడు. సాయంకాలం అయింది. ఒక్క పెట్టున సుడిగాలి మొదలైంది. తీవ్రంగా సుళ్ళు తిరుగుతూ సుడిగాలి చెలరేగింది. భయంకరమైన గందరగోళం చెలరేగింది. అంతలోనే మేఘాలు పెళపెళమని ఉరిమాయి. మెరుపులు తీవ్రమై గాలి భయంకరంగా వీచింది. వర్షం కొండపోతగా కురిసింది. మేఘాలు ముసళ్ల దారాలతో వర్షించడం మొదలెట్టాయి. వడగళ్ళు టపటప శబ్దం చేసుకుంటూ మహీతలంపై పడసాగాయి. గ్రామస్తులు భీతితో వణికిపోయారు. పశువులు గట్టిగా అంబారావాలు చేయసాగాయి. జనసముదాయం గాలి దుమారంతో వచ్చిన ఆ వర్షం నుంచి తలదాచుకునేందుకు మసీదు చూరు కింది భాగంలోకి వచ్చింది. పశువులు దూడలు కూడా అక్కడికే రావడంతో మసీదు కిటకిటలాడిపోయింది. 4 వైపుల నుంచి ఒకటే నీరు. గ్రామం అంతా నీటి ప్రవాహమే. కళ్ళాల్లో పోసిన ధాన్యం అంతా తడిసిపోయింది. ప్రజల మనసులు ఎంతగానో భయపడిపోయాయి. ప్రజలు కంగారుపడి సభా మండపంలో పోగయ్యారు. కొందరు మసీదు చూరు కింద నిలబడి బాబాకు మొరపెట్టుకోసాగారు. జోగులాంబ, జాకాలమ్మ, మరిడమ్మ, సిని, శంకరుడు, అంబాబాయి, మారుతి, కండోబా, మహాల్సమ్మ, ఈ సమస్త దేవీ దేవతలు షిర్డీలో అడుగడుగునా ఉన్నారు. అయితే ఇబ్బందికర సందర్భం వచ్చినప్పుడు గ్రామస్తులకు వారిలో ఒక్కరు కూడా ఉపయోగపడలేదు. నడుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, పరిగెత్తుతున్నప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు కరుణ సొదలొలిగించి కన్నీటి దొంతరలు తుడిచే దైవం సాయి ఒక్కరే. ఆయనకి కోళ్ళో మేకలో బలి చేయని అవసరం లేదు. రూపాయలు సమర్పించిన అవసరం అంతకన్నా లేదు. కేవలం గుండెల్లో నిండు గోదావరిలా ప్రవహించే ప్రేమభావం కోసమే ఆయన పరితపించేవారు. కష్టాలను కాలరాచేవారు. ఆ ప్రకారంగా లోకులు భయపడడం చూసి సాయి మహారాజు ఎంతో వ్యాకులం చెందారు. తాము కూర్చున్న చోటు నుంచి లేచి ముందుకొచ్చారు. మసీదు అరుగు చివరికి వచ్చి నిలబడ్డారు. అసలే ఆకాశమంతా మేఘ గర్జనలతో దద్దరిల్లిపోతుంది. వెలుగులను వెదజల్లే మెరుపులు కళ్ళు మిరుపిట్లు గొలుపుతున్నాయి. అంతలోనే సాయి మహారాజు ఉచ్చస్వరంతో గొంతు నరాలు చిట్లేలా అరవసాగారు. తమ ప్రాణాల కన్నా కూడా తమ భక్తులంటేనూ సాధు సత్పురుషులంటేనూ దేవుడికి ఎంతో ఇష్టం. దేవుడు వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తాడు. వారి కోసమే అవతరిస్తాడు కనుక భక్తుల మొరవిని దేవుడు వారిని రక్షించవలసి ఉంటుంది. భక్తుల భక్తి గుర్తుంచుకుని తనిచ్చిన మాట అక్కడికక్కడ నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. బాబా గట్టిగా వేసే కేకలకు ఆకాశం మారుమ్రోగింది. మసీదు పునాదులే కదిలిపోతాయా అనిపించింది. అందరి చెవులు గింగురమన్నాయి. పర్వతాల్లో ప్రతిధ్వనించేలా చేసిన గొప్ప కేకలతో మసీదు మందిరాలు దద్దరిల్లాయి. అప్పుడే మేఘాల భయంకర గర్జన, కుంభవృష్టి ఆగిపోయాయి. బాబా వేసిన కేకలతో సభా మండపంతా అదిరిపోయింది. భక్తులందరూ భయంతో గజగజలాడి ఎక్కడి వాళ్ళు అక్కడ స్తబ్దంగా అయిపోయారు. నిజంగానే బాబా కౌశల్యాన్ని కనీసం ఊహించనినా లేమో. వర్షపు దారాలు తెరిపినిచ్చాయి. వెంటనే గాలి కూడా మందగించింది. మబ్బులు విడిపోయాయి. మెల్లమెల్లగా వర్షం వెనకబడింది. సుడిగాలి కూడా సడి చేయకుండా ఆగిపోయింది. వెంటనే అంధకారం అస్తమించింది. నభో మండలంలో నక్షత్రాల సమూహం నక్కి నక్కి చూడటం మాని హాయిగా కళ్ళకు కనిపించింది. తరువాత వర్షం పూర్తిగా వెలిసిపోయింది. సుడిగాలి కూడా పూర్తిగా శాంతించింది. ఆకాశంలో వెన్నెలరేడు వింత కాంతులతో పండు వెన్నెలను వెదజల్లుతూ విరగబడినవాడు. అందరిలోనూ ఆనందం చిందులు వేసింది. సత్పురుషుల శబ్దాలను గౌరవించి ఇంద్రుడు కరుణాస్రవంతిని కురిపించాడని అందరికీ అనిపించింది. మబ్బులు అన్ని దిక్కులకు ఎంచక్కా పారిపోయాయి. వాతావరణం శాంతిని ఆశ్రయించింది. వర్షం హర్షంతో తన తీవ్రతను తగ్గించింది. గాలి అలవోకగా అలా ఆగిపోయింది. ఉరుములు తరిమినట్లు తమ స్థానంలో అణిగిపోయాయి. పశువులకి పక్షులకి సడలిన ధైర్యం తిరిగి వచ్చింది. ఇళ్ల చూరుల కింద నుంచి పశువులు దొడలు బయటకు వచ్చి నిర్భయంగా తిరగడం మొదలెట్టాయి. పక్షులు స్వేచ్ఛావాయువులు పీలుస్తూ రెక్కలు దాచి ఆకాశంలోకి ఎగిరాయి. అలాంటి భయంకర పరిస్థితి నుంచి తమను రక్షించిన బాబా ఉపకారాన్ని తలుచుకుంటూ ప్రజలంతా తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. పశువులు కూడా ప్రశాంతంగా అటు ఇటు తిరగసాగాయి. అలా సాయి కరుణా విగ్రహాలు, ఆయనకు భక్తులంటే పంచప్రాణాలు.
బిడ్డ కోసం కలవరపడే కన్నతల్లి లాంటి వారు సాయి. ఆ ప్రేమ సుధావాహిని నేను ఎంతని వర్ణించను. బాబాకి అగ్ని మీద కూడా అలాంటి ఆధిపత్యమే ఉండేది. ఆ విషయం గురించిన ఓ చిన్న కథను శ్రోతలు ఆలోచనాపూర్వకంగా వినండి. దాంతో శ్రేష్టము అసాధారణము అయిన ఆయన శక్తి అవగతమవుతుంది. అది మధ్యాహ్నం వేళ మసీదులో దుని నాలుకలు చాచిన అగ్ని సెగలతో మండుతుంది. దాని ముందు ఎవరు నిలబడగలరు? జ్వాలలు మరింతగా మండిపడ్డాయి. ప్రచండ అగ్ని అఖండంగా పెరిగిపోతుంది. జ్వాలలు చెక్కతులాలను తాకుతూ పైకపోరుకు ఎగిశాయి. మసీదు మండి మసై సర్వనాశనం అవుతుందా ఏమిటి అనిపించింది. అయినా శతకోటి ఆనంద ఇంద్రధనుసులతో శోభిల్లే బాబా మనసు ప్రశాంతంగా ఉంది. ప్రజలంతా చింతాక్రాంతులైపోయారు. ఏమిటి బాబా పద్ధతి అని ముక్కు మీద వేలేసుకున్నారు. నీళ్లు తీసుకురండి అన్నారు ఒకరు. మరి దాన్ని ఎవరు పోస్తారు? నీళ్లు పోసేందుకు పోతే సట్క మన భరతం పడుతుంది, అక్కడికి ఎవరు వెళ్తారు అన్నారు మరొకరు. ప్రజలందరి మనసులో ఎంతో ఆదుర్ద ఉన్నా బాబాని అడిగే ధైర్యం మాత్రం ఎవరికీ కలగలేదు. తర్వాత బాబాయ్ చిరాకుగా సట్కా మీద చేయి వేశారు. మండే అగ్ని బొగబొగలు చూసి ఆయన సట్కాను చేతిలో తీసుకుని పటాపటా కొట్టడం మొదలెట్టారు. వెనక్కి వెళ్ళు అన్నారు. దుని పక్క నుంచి చేయి పెట్టి స్తంభాన్ని కొడుతూ జ్వాలకేసి చూస్తూ ఆయన శాంతించు అనసాగారు. దెబ్బకి జ్వాల క్రిందికి దిగుతూ క్రమేపీ మందగించింది. దుని శాంతించింది. అందరి భయము అణిగిపోయింది. మహానుభావుల్లో శ్రేష్ఠులైన సాయి పరమేశ్వరుడు అవతారమే. కాంతి జలపాతాలు చిందించి ఆయన చరణాలపై మస్తకం పెడితే దానిపై ఆయన కరుణతో తమ వరదహస్తాన్ని పెడతారు. శ్రద్ధాభక్తులతో ప్రశాంత చిత్తంతో ఈ అధ్యాయాన్ని నిత్యము పారాయణ చేసిన వారి కష్టాలన్నీ సంపూర్ణంగా కరిగిపోతాయి. నేను ఎందుకన్నా ఏం చెప్పను. అంతఃకరణను శుద్ధం చేసుకుని నియమబద్ధంగా కఠిన పద్ధతిలో ధార్మిక విధులు కృత్యాలు చేయండి. సాయిబాబాను నిండు హృదయంతో భక్తి చేయండి. దాంతో శాశ్వతులైన పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది. మనసులో ఉన్న అసాధారణమైన మీ ఇచ్చలు ఈడేరుతాయి. చివరకు మీరు పూర్తిగా నిష్కాములవుతారు. ఈశ్వరుడు జీవుడు అనే భేదమే నశించిపోయిన అలాంటి దుర్లభమైన సాయుధ్య ముక్తిని ప్రాప్తింపజేసుకుంటారు. ఎన్నటికీ చెదరని ఎవరికీ లభించిన తృప్తి మీ తలుపు తడుతుంది. సరే, పారమార్థిక సుఖాన్ని గురించిన జ్ఞానాన్ని చక్కగా తెలుసుకుని అనుభవించాలని కోరిక ఉన్న భక్తులు ఈ అధ్యాయాన్ని మళ్ళీ చదవటం వల్ల చదవటం పట్ల ఉత్సాహాన్ని ప్రీతిని పెట్టుకోవాలి. దీనిలోని కథలు చదివితే చిత్తవృత్తి శుద్ధమవుతుంది. పరమార్థాన్ని ప్రాప్తింపజేసుకోవాలని ప్రవృత్తికి ఉబలాటం కలుగుతుంది. అప్రియమైన అశుభ విషయాలు పూర్తిగా నశించి ప్రేమ పావనమైన విషయాలు ప్రాప్తిస్తాయి. బాబా గురించిన అనుభవాలను పొంది చూడండి. హేమాడ్ పంత్ సాయికి శరణు వచ్చాడు. తరువాతి అధ్యాయం అత్యంత పవిత్రమైనది. అందులో గురు శిష్యుల అనుబంధంలోని గొప్పతనాన్ని గురించి చెప్పడం జరిగింది. గురూపదేశాన్ని తీసుకున్న ముళ్ళి అనే పేరు గల శిష్యునికి గోలోప్ అనే పేరు గల అతని గురుదర్శనం ఎలా అయిందో చెప్పబడింది. శిష్యునికి ఎలాంటి సందర్భం వచ్చినా వాళ్ళు తమ గురుదేవులను వదలకూడదు అనే తత్వాన్ని ప్రత్యక్షంగా అనుభవంలో చూపించారు సాయిబాబా. భక్తులకి వారి గురువు పట్ల ఉన్న దృఢ భక్తిని ఆయన మరింతగా పెంచేవారు. సాయిబాబా చరణాల వద్దకు వచ్చిన ప్రతి భక్తునికి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా వినూత్నము అద్భుతమైన రూపాల్లో దర్శనమిచ్చి వారికి తమ ఆరాధ్య దైవం లేదా గురువుల పట్ల ఉండే భక్తిని సాయి స్థిరపరిచారు. సర్వులకి శుభమస్తు. ఆ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులచే ప్రేరణ కలిగించబడిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సముద్రుల సత్య చరిత్రలోని సాయి మహిమావర్ణనం అనే పేరు గల 11వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय. పదకొండవ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ 11వ అధ్యాయము గొప్ప మహత్వపూర్వకమైనది. హేమాడ్ పంతు ఈ అధ్యాయాన్ని వర్ణించడం అంటే యజుర్వేదంలోని ప్రసిద్ధమైన రుద్రాధ్యాయాన్ని 11 సార్లు పఠించడమే అన్నారు. శ్రీధర్ స్వామి రచించిన శ్రీ శివలీలామృతంలోని 11వ అధ్యాయము శ్రేష్టమైనదని చెప్పారు. సమస్త భావాలతోనూ నిశ్చయపూర్వకంగా శివలీలామృతాన్ని అఖండంగా చదవండి. అది వెంటనే కాకపోతే ఈ అధ్యాయమైనా చదవాలి. శ్రీమద్ భాగవతంలోని 11వ అధ్యాయం ప్రసిద్ధమైనది. అందులో అర్జునునికి భగవంతునికి విశ్వరూప దర్శనం కలుగుతుంది. అప్పుడు అతను శ్రీకృష్ణుని భగవత్ స్వరూపాన్ని గుర్తుపెట్టి ఆయనకి పదే పదే నమస్కరించి అంటాడు, క్షమాదిదేవః పురుషః పురాణ స్తమస్య విశ్వస్వపరమ నిధానం వేత్తం శ్రీ వేదాంచ
పరంధావ త్వయా తతం విశ్వమనస్సరూప. అంటే మీరే ఆదిదేవులు, పురాణ పురుషులు, విశ్వానికి ఆధారులు, జ్ఞాత, ధ్యేయము, పరంధామము మీరే. ఓ అనంతరూప, మీరే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నారు. నమో పురస్తరస్తదా పృష్ఠతస్తే నమోస్తుకే నమోస్తుతే. సర్వతః ఏవ సర్వః అనన్యవీర్యమిత విక్రమః సః సర్వం సమాప్తిశతః శ్రీ సర్వః. హే సర్వాత్మక, మీకు ఎదుటివైపు వెనుక వైపున అన్ని వైపులా నమస్కారము. మీ పరాక్రమము అపారము, శక్తి అనంతము. మీరు సర్వత్రా వ్యాపించి ఉండటం వల్ల ఈ సర్వము మీరే. ఈ సాయి సచ్చరిత్ర 11వ అధ్యాయం చదివిన మొదట మనకు ఇంద్రుడు, అగ్ని, వరుణుడు బాబా మాటలను గౌరవిస్తారు. ఈ సాయి సత్పురుషుడు ఈశ్వరుడి మరో అవతారం అన్న అనుభవం కలుగుతుంది. అందుకే హేమడ్ పంత్ అంటారు, కొందరు ఈయన్ని భగవద్భక్తులు అంటారు, కొందరేమో మహాభాగవతోత్తములు అంటారు, కానీ మాకు మాత్రం ఆయన సాక్షాత్తు భగవంతుడే ఇలా అవతరించారనిపిస్తుంది. ఈ అధ్యాయంలో సగుణ నిర్గుణ భక్తి గురించి స్పష్టంగా చెప్పబడింది. సగుణ రూపాన్ని ధ్యానించినంత వరకు భక్తి భావం ప్రకటన కాదు. ప్రేమపూర్వకమైన భక్తి కలగకపోతే మనసనే మొగ్గ విప్పరదు. అది వికసించకపోతే అప్పుడు నాసికకు పరిమళం సోకదు. అంతేకాదు మకరందము ఉండదు, భ్రమరాలతో అనుబంధము ఉండదు. అక్కడవి ఒక్క క్షణం సేపైనా ఉండవు. సగుణమే సాకారము, నిర్గుణమే నిరాకారము. వీటిల్లో భేదం అనేది ఉండదు. సాకారము నిరాకారము ఒకటే. నెయ్యి కరిగినా పేరుకున్నా దాన్ని నెయ్యే అని అంటాము. సగుణ నిర్గుణాలు సమరసతతో విశ్వరూపంగా ఒకటిగా నిండిపోయి ఉన్నాయి. కళ్ళారా దేన్ని చూడగలమో, ఏ పాదాలపై శిరస్సును పెట్టగలమో, ఎక్కడ జ్ఞానం సులభంగా లభిస్తుందో అక్కడ ప్రీతి కలుగుతుంది. ఎవరు సాంగత్యంతో ప్రేమించడం సాధ్యమవుతుందో, ఎవరిని గంధ అక్షంతలతో పూజించగలమో దానికోసం ఆకృతి అనేది అవసరము. నిర్గుణం కంటే సగుణాన్ని అవగాహన చేసుకోవటం అత్యంత సులభం. సగుణ రూపంపై ప్రేమ దృఢతరమైతే నిర్గుణ రూపం తానంతట తానే అవగాహనకు అందుతుంది. అలాగే సత్పురుషుల మహత్యం ఉంటుంది. సాగరంతో సమగమానికి వెళ్ళే గంగ దారిలో దాహంతో తపించే వారిని శాంతింపు చేస్తుంది. తీరాన ఉన్న తరువులకి నీరందిస్తుంది. అందరినీ దాహాన్ని తీరుస్తుంది. అలాగే ఉంటుంది సత్పురుషుల అవతార స్థితి కూడా. వారు ప్రకటమవుతారు, పోతారు. అయినప్పటికీ వారి ఆచరణ రీతి జగతిని పావనం చేస్తుంది. అంతేకాదు బాబా బ్రహ్మస్వరూప వర్ణన మాత్రం ఎంతంత అందంగా ఉందో. సగుణ రూపాల్లో ఎవరు సగుణులో, నిర్గుణ రూపాల్లో ఎవరు నిర్గుణులో, గుణవంతుల్లో ఎవరో, ఉత్తమ గుణవంతుల్లో, సమస్త సద్గుణవంతుల్లో ఎవరు అత్యంత శ్రేష్ఠ గుణవంతులైన సద్గుణజనులకు రాజు. ఇచ్చలన్నిటినీ పూర్ణం చేసుకోవటంలో ఎవరు కృతాకృతలో, తమ శ్రమతో ఫలాన్ని పొంది సంతృప్తిగా ఉండేవారు, ఎవరు యాదృచ్ఛికంగా లభించిన వాటితో తృప్తి చెందేవారో, ఎవరు నిరంతరము ఆత్మలో లీనమై ఉండేవారో, ఎవరు సుఖదుఖాల అతీతులో, ఆత్మానందానికి ఎవరు వైభవమో అలాంటి వారి మహత్తుని ఎవరు వర్ణించగలరు? సాక్షాత్తు సర్వేశ్వరుడైన ఆయన్ని వర్ణించడం ఏ రకంగా చూసినా అసాధ్యము. జ్ఞానంతో గుర్తుపట్టగలిగే అన్వర్చనీయమైన ఆ శక్తి ఈ భూమిపై దృష్టికి గోచరంగా సచ్చిదానందమూర్తిగా, సత్యము, జ్ఞానము, ఆనందాల సుఖమూర్తిగా అవతరించింది. ఎవరి అంతఃకరణ బ్రహ్మతో ఐక్యరూపం చెందిందో ఆ రూపము ఇదే. ఎవరికి ప్రపంచం నుంచి నివృత్తి కలిగిందో, ఎవరికి సంసార బంధాలనే వ్యవహారాల నుంచి ముక్తి లభించిందో అలాంటి బ్రహ్మ ఆత్మల ఐక్య అనుభవం అనే స్థితికి చెందిన శుద్ధ ఆనందమూర్తి ఇదే. ఆనందో బ్రహ్మతి అనే శృతిని శ్రోతలు నిత్యము వింటుంటారు, పుస్తకాల్లో గ్రంథాల్లో చదువుతారు.
అదే షిరిడీలోని భావిక భక్తులకి ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చింది. డాక్టర్ పండిత్ యొక్క త్రిపుండ్రాల కథలో అతనికి బాబా బోళాశంకరుడిగా ఉన్నట్లు దర్శనం కలిగింది. భక్తుల అనన్య భక్తి ముందు ఆయన ఉపాయము పనిచేయదు. భక్తులు దేనికోసం పట్టుబట్టినా ఆయన కోపించక దానిని నెరవేర్చేవారు. నేను ఒక గొప్ప పవిత్ర బ్రాహ్మణ్ణి, అతను జాతిలో అపవిత్రుడైన ముస్లిము. ఆయన్ని ఎలా పూజించడం అని అతను మనసులో సందేహించలేదు. అలా అతను నన్ను మోసం చేశాడు. అక్కడ నా ఉపాయము పనిచేయలేదు. వద్దని వారించలేకపోయాను. అతను నన్ను స్వాధీనం చేసుకున్నాడు. అలాగే సిద్దిక్ పాలకే కథలో కూడా బాబా శంకరునిలాగా రుద్ర రూపంతో కనిపించారు. అయితే అది నిజం కాదు. భక్తుల యోగ్యతను చూసి వాళ్ళ మీద కృప అనే వర్షం కురిపించేవారు. ఒకవేళ క్రోధంతో గజగజ వణికినా, కళ్ళు గిరగిరా త్రిప్పినా, కన్నతల్లికి కడుపు చించుకుని పుట్టిన బిడ్డపై ఉన్నట్లు ఆయన కడుపులో కరుణాస్రవంతి కరిగి వరదలై పారుతుంది. క్షణంలో నిజ స్వభావంలోకి వచ్చి ఆ తర్వాత భక్తులను కేకేసి పిలిచి, నా మనసులో ఎవరి మీదనైనా కోపించడానికి స్థానం ఉండదని అనేవారు. తల్లి తన తనయుల్ని ఎప్పుడైనా తరుముతుందా? సముద్రము నదుల్ని వెనక్కి తిప్పి పంపుతుందా? అలా జరిగినప్పుడే నేను మిమ్మల్ని తరిమేస్తాను, మీకు అహితం చేస్తాను. నేను నా భక్తులకు అంకితమైపోయాను. నేను వారి వద్దే నిలబడి ఉన్నాను. ప్రేమ కోసం నేను ఆకలి కొని ఉన్నాను. భక్తులు పిలిస్తే పలుకుతాను. నిజంగా సాయిబాబా ప్రత్యక్షంగా శివశంకర్లే. హేమాడ్ పంతు ఈ అధ్యాయాన్ని శంకరుడికి ఎంతో ఇష్టమైన రుద్రాధ్యాయం అనే ఊరికే అనలేదు. తర్వాత 28వ అధ్యాయం మధ్యలో గుజరాతీ బ్రాహ్మణుడు మేఘుడు సాయిని సాక్షాత్తు శంకరుడిగా భావిస్తాడు. శంకర శంకర అంటూ నోటితో గట్టిగా ఉచ్చరిస్తాడు. ఇతర దేవతలను అంగీకరించడు అని ఊరికే అనలేదు. అలా సర్వశక్తిమంతుడు భక్తవత్సలుడైన దైవం శ్రీనివాసులకు లభించడం అనేది నిజంగా ఎంతటి అదృష్టము. ఆయనకి కోళ్ళు మేకలు అవసరం లేదు. ఆయనకి డబ్బు అవసరం లేదు. ఆయన కేవలం భావభక్తికై అలమటిస్తారు. సంఘటనలను నశింపచేస్తారు. హేమడ్ పంతు ఈ అధ్యాయ పఠనం వల్ల కలిగే ఫలశ్రుతి గురించి చెప్పారు. ఆ విషయంలో సందేహం పెట్టుకోనవసరం లేదు. శ్రద్ధాభక్తులతో అధ్యాయాన్ని నిత్యము ప్రశాంత చిత్తంతో పారాయణం చేస్తే ఆపదలు అయిపు లేకుండా పారిపోతాయి. అంతఃకరణను శుద్ధం చేసుకొని నియమనిష్టలతో ధార్మిక కృత్యాలను చేస్తూ సాయి పట్ల భక్తి కలిగి ఉంటే శ్రేష్ఠ పరమాత్మ ప్రాప్తిస్తాడు. ఇంతకన్నా నేనేం చెప్పను. మనసులో ఉన్న అసాధారణ కోరికలు కూడా సిద్ధిస్తాయి. పూర్తిగా నిష్కాములవుతారు. ఈశ్వరుడికి జీవుడికి భేదం నశించిపోయే అలాంటి దుర్లభమైన ముక్తి స్థానం ప్రాప్తిస్తుంది. ఎప్పటికీ భంగం కాని తృప్తి లభిస్తుంది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీ की जय. పన్నెండవ అధ్యాయం శ్రీ సంత్ గోలప్ రామదర్శనం. శ్రీ సాయిబాబా, శ్రీ సంత్ గోలప్ స్వామి, శ్రీ రామచంద్ర ప్రభువుల రూపాలతో దర్శనం ఇవ్వడం. శ్రీ గణేశ్వరునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతారామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. హే సద్గురు సాయినాథ, మీకు జయకారాలు. మీ చరణాలపై మస్తకం ఉంచి నేను నమస్కరిస్తున్నాను. ఏ రకమైన వికారాలు లేని ఆత్మస్వరూపంలో ఎల్లవేళలా ఏకరూపంతో ఉంటుంది మీ స్థితి. మీకు శరణు వచ్చిన నా మీద మీరు కృప చూపండి. మీరు సత్య, జ్ఞాన, ఆనందయుక్త
సుఖ సంతోషాలకు నిధి. సంసారం అనే అరణ్యంలో దగ్ధమయ్యే దుఃఖితులకు సౌఖ్యాన్ని ఇచ్చే మీరు అద్వైత బోధ చేసి మందబుద్ధులకు ద్వైతం మీదున్న ప్రీతిని తొలగిస్తారు. ఆకాశంలో అన్ని చోట్ల పూర్తిగా నిండి వ్యాపించినట్లు మీ స్వరూపాన్ని మనసులో చిత్రించుకొని ఆ అనుభవాన్ని పొందిన వారెంతో అదృష్టవంతులు. సాధువులను సంరక్షించాలని, దుష్టులను సంహరించాలని ఈశ్వరుడు అవతారం స్వీకరిస్తాడు. అయితే సత్పురుషులు వీరికన్నా భిన్నంగా ఉంటారు. వీరు పెద్ద వీరి చిన్న అన్న భావమే వారికి ఉండదు. ఇద్దరూ వారికి సమానమే. సర్వేశ్వరుణ్ణి కంటే సత్పురుషులే గొప్ప. ఎందుకంటే మొదట వారు దుష్టులను దారిలో పెడతారు. దీనుల కోసం, దుర్బుల కోసం వారి మనసు తల్లడిల్లి ప్రేమ రస వాహినితో నిండిపోతుంది. సంసార సాగరానికి వారు అగస్త్య ఋషి వంటి వారు. అజ్ఞానం అనే గాఢ అంధకారం పాలిట వారు సూర్యుని వంటివారు. పరమాత్మ అక్కడే నివసిస్తారు. నిజంగా చూస్తే వారు వీరికి వేరు కాదు. అలాంటి సత్పురుషులలో ఒకరుగా ఈ నా సాయి భక్తుల కోసం ఇక్కడ అవతరించారు. జీవాత్మ పరమాత్మల ఐక్యతా వైభవంతో సుశోభితులైన ఆయన మూర్తిభవించిన జ్ఞానదేవులే. ఆయనకు ప్రాణిమాత్రులు అందరిపైన అపారమైన అనురాగం. ఇతర విషయాల పట్ల అసలు ఆసక్తి అన్నది ఉండేది కాదు. ఒక చోట ఆసక్తి, మరో చోట విరక్తి ఉన్నట్లు అనిపించినా ఆయనకి ఎక్కడ శత్రుత్వ భావం ఉండేది కాదు. నిష్పక్షపాత ధోరణిలో ఉండేవారు ఆయన. ఆయనకి శత్రువులు లేదా మిత్రులు అన్న భావం ఉండేది కాదు. ఆయనకి దరిద్రులు, శ్రీమంతులు అంతా సమానమే. అలాంటి మహానుభావులైన సాయి విశిష్టత గురించి ఇప్పుడు వినండి. సత్పురుషులు తమపై భక్తులకున్న ప్రేమకు ఆకర్షితులై తమ పుణ్య సంగ్రహాన్ని ఖర్చు పెడతారు. కొండలు గుట్టలనే ఇబ్బందులను పట్టించుకోకుండా భక్తుల కోసం పరుగులు పెడతారు. అజ్ఞానులు పరమార్థం అంటే ఏమిటో తెలుసుకోకుండా భార్య, బిడ్డల్లో, ధనంలో ఆసక్తి పెట్టుకుంటారు. పాపం అజ్ఞానులు కదా అని వారిని క్షమించాలి. అలా ఏది తెలుసుకోలేని అమాయకులని దేవుడు కృపతో, ప్రేమతో దగ్గరకు తీసుకుంటాడు. అయితే దేవుడి నుంచి దూరమై దేవుడికి విముఖులైన వారి అభిమానాన్ని దగ్ధం చేస్తాడు. అజ్ఞానులపై కరుణ అమృత ధారలు కురిపించి సత్పురుషులు వారిపై ప్రేమ చూపుతారు. దాంతో వారికి ఒక్కసారిగా విశ్వాసం కుదురుతుంది. అయితే జ్ఞానాభిమానం మాత్రం వ్యర్థం. తామే పండితులమనుకునే మూర్ఖులు వ్యర్థమైన అభిమానంతో ఊరికే పొంగిపోతారు. వారు భక్తి మార్గాన్ని తిరస్కరిస్తారు. వారి సాంగత్యం మనకు అవసరం లేదు. అలాగే వర్ణ సంకరము వద్దు, వర్ణ అభిమానము కూడా వద్దు. వర్ణాశ్రమాలను ఖచ్చితంగా నియమంగా పాటిస్తున్నామన్న గర్విష్ఠులుగా అవ్వకండి. అలాగే వేదాలను అంగీకరించని కపట పండితులుగా కాకండి. వేదాంగాలను లోతుగా అభ్యసించి ఉంటారు. అయితే జ్ఞాన గర్వంతో మదించిపోతారు. అలాంటి వారు భక్తి మార్గానికి అడ్డు తగులుతారు. వారికి ఆశ అనేది కనిపించదు. అజ్ఞానులు శ్రద్ధాబలంతో సంసార భయం అనే సంకటాన్ని సుదూర తీరాలకు తరిమి వేస్తారు. అయితే ఈ శాస్త్ర పండితులను వారి చిక్కుల నుంచి ఎప్పటికీ ఎవరూ విడదీయలేరు. సత్పురుషుల పాదాల్లో విశ్వాసం పెడితే అజ్ఞానుల అజ్ఞానం పారిపోతుంది. జ్ఞానాభిమానుల సంశయాలు వారికి బాధాకరం కావు. వారి హృదయాలలో సద్భావం ఉత్పన్నమవుతుంది. సరే, ఓసారి దైవ నిర్ణయానుసారం ఎలాంటి విచిత్ర గోష్ఠి సంభవించిందో చూడండి. ఒక కర్మఠుడికి అదృష్టవశాత్తు సాయిని కలిసే సందర్భం ఏర్పడింది. అతని సంకల్పం ఒక విధంగా ఉంది. అయితే యోగాలు వేరువేరుగా ఉంటాయి. అందువల్లే షిరిడీ లాభం కలిగి అతనికి తన గురు దర్శనం అయ్యింది. రసభరితమైన విశిష్టమైన గురు మహిమను దర్శింపజేసి గురు భక్తులకు ప్రేమానుభవాన్ని ఇచ్చే ఆ కథాన్ని ఇప్పుడు వినండి. ఓసారి నాసిక్ క్షేత్రంలో నివసించే మూలే అనే ఇంటి పేరు గల
కర్మఠుడు, ఆచారవంతుడు, అగ్నిహోత్రి తన పూర్వ పుణ్యబలంతో షిరిడి వచ్చాడు. పూర్వజన్మలో చేసుకున్న పుణ్యబలం లేకపోతే షిరిడిలో ఎవరు కూడా కనీసం ఒక్క క్షణం మాత్రం ఉండలేరు. వారి నిశ్చయం ఎంత దృఢంగా ఉన్నా కూడా బాబా ముందు వారి ప్రయత్నాలు ఏమీ పనిచేయవు. నేను వెళ్ళి నాకు ఇష్టమైనన్ని రోజులు అక్కడ ఉంటానని కొందరు అనుకుంటారు, కానీ అది వారి చేతిలో ఉండదు. వారికి అన్ని రకాలుగాను పరాధీనులే. నేను నేను అంటూ అలా నిశ్చయంగా ఎంతో మంది అలసిపోయారు. సాయి తమ ఇచ్ఛానుసారం ప్రవర్తించే దైవం. ఆయన ముందు ఇతరుల అహంకారం అణిగిపోతుంది. మనం వంతు రాకుండా మనం బాబా స్మృతి పదంలోనికి రాము. ఆయన గురువర్ణన చెవిలో పడదు. అప్పుడు దర్శనం చేసుకోవాలన్న స్ఫూర్తి మన మనసులోకి ఎక్కడి నుంచి వస్తుంది? సాయి సమర్థుల దర్శనానికి వెళ్ళాలి అనే కోరిక ఎందరికో ఉన్నప్పటికీ వారికి సాయి నిర్వాణం వరకు షిరిడి వెళ్ళే యోగమే పట్టలేదు. తర్వాత పోదాం పోదాం అనుకుంటూ సోమరితనపు అవాంతరం వచ్చి షిరిడి ప్రయాణం ఆగిపోయింది. బాబా కూడా సమాధి చెందారు. ఇవాళ రేపు అనుకుంటూ ఆగిపోవడంతో చివరికి బాబాని ప్రత్యక్షంగా కలవడం అనేది అసంభవమై పోయింది. ఆ ప్రకారంగా ఆయన దర్శనం చేసుకోవడం అలాగే ఉండిపోగా వాళ్ళు పశ్చాత్తాపపడ్డారు. అలాంటి తృష్ణ తీరని వారు విశ్వాసంతోనూ ఆదరపూర్వకంగాను ఈ కథను వింటే వారి పిపాస పాలనపై ఉన్న కోరిక కనీసం మజ్జిగతో నైనా తీరినట్లు తీరుతుంది. సరే, అదృష్టవశాత్తు వెళ్ళిన వారు ఆయన దర్శనంతో చరణ స్పర్శతో తృప్తి పొందిన వారు మాత్రం అక్కడ తమ ఇష్టానుసారం ఉండగలిగారా? బాబా కదా అక్కడ ఉంచవలసింది. ఎవరు కూడా తమంత తాము అక్కడికి వెళ్ళలేరు. ఉందామన్నా అక్కడ ఉండలేరు. అనుమతించబడ్డ వారే ఉండాలి. ఆయన వెళ్ళిపోమ్మంటే తిరిగి వెళ్ళిపోవాలి. కాగా మహాజని ముంబై షావుకారు ధరంసి జటాబాయి ఆఫీసులో ముఖ్య అధికారిగా ఉండేవాడు. ఓసారి అతను ముంబై నుండి షిరిడీకి వెళ్ళాడు. అక్కడ ఒక వారం రోజుల పాటు ఉండి తిరిగి వెళ్ళాలని అతని మనసులో ఉంది. కృష్ణ జన్మాష్టమికి చావడిని అందంగా అలంకరించి బాబా ఎదుట ఉయ్యాల వేలాడదీసి భక్తులు వేడుకలు చేసి ఆనందంగా నర్తిస్తున్నారు. ఆ గోకులాష్టమి సమారంభాన్ని ఆనందంగా కళ్ళారా చూడాలన్న కోరికతో వీలు చూసుకొని కాక షిరిడి వచ్చాడు. అయితే బాబా దర్శనానికి వెళ్ళగానే బాబా అతన్ని మీ ఇంటికి తిరిగి ఎప్పుడు వెళ్తున్నావు అని అడిగారు. కలవక ముందే ఏమిటి ఈ ప్రశ్న అని కాకా మనసుకి ఆశ్చర్యం కలిగింది. అతని మనసులో అయితే షిరిడీలో వారం రోజులు ఉండాలని ఉంది. బాబాయే స్వయంగా అలా ప్రశ్నించినప్పుడు కాకాకి జవాబు ఇవ్వక తప్పలేదు. అయితే అది కూడా బాబానే సూచించినట్లు కాక సమయానుకూలంగా ఇలా సమాధానమిచ్చాడు. బాబా ఎప్పుడు అనుమతిస్తే అప్పుడే నేను ఇంటికి వెళ్తాను. కాకా దగ్గర నుంచి ఆ సమాధానాన్ని వినగానే బాబా రేపు వెళ్ళు అన్నారు. కాకా ఆ ఆజ్ఞను తలవంచి నమ్రతతో అంగీకరించాడు. బాబాకి నమస్కరించి ఆ రోజు గోకులాష్టమి లాంటి విశేషమైన పర్వదినం అయినప్పటికీ అదే రోజు ప్రయాణం అయ్యాడు. తన ఊరు చేరుకున్నాడు. ఆఫీస్కి వెళ్ళి చూసినప్పుడు అతని యజమాని కాకా ఎప్పుడు తిరిగి వస్తాడా అని అతని కోసం ఎదురు చూస్తున్నాడు. అక్కడ పనిచేసే గుమస్తా అకస్మాత్తుగా అస్వస్థుడు అవడం వల్ల యజమానికి కాకాతో అవసరం పడింది కనుక అతను కాకాని వెంటనే తిరిగి రమ్మని షిరిడీకి ఉత్తరం రాశాడు. కాకా షిరిడీ నుంచి బయలుదేరిన తర్వాత తపాలా బంట్రోతు అక్కడ విచారించి ఆ ఉత్తరాన్ని త్రిప్పి పంపాడు. దాన్ని కాకా తన ఇంట్లో చూసుకున్నాడు. అయితే దీనికి విరుద్ధంగా జరిగిన ఓ చిన్న విశేషం వినండి. భక్తులకు తమ శ్రేయస్సు ఎందులో ఉందో తెలియదు. అయితే బాబాకి అది స్పష్టంగా తెలుసు. ఓసారి నాసిక్కి చెందిన బాబా అంటే ప్రేమ ఉన్న బావు సాహెబ్ ధూమల్ అనే పేరుగల ప్రఖ్యాత వకీలు గొప్ప భక్తుడు కేవలం బాబా దర్శనం చేసుకునేందుకు షిరిడీ వచ్చాడు. బాబా దర్శనం త్వరగా చేసుకుని ఆయన చరణాలకు వందనం చేసి విభూది ఆశీర్వాదం తీసుకుని తిరిగి వెళ్ళిపోవాలని అతని మనసులో అభిప్రాయం. ఊరికి తిరిగి వెళ్ళేటప్పుడు నిఫాడు అనే గ్రామంలో అతను
దిగవలసి ఉంది. ఓ కేసుకు సంబంధించి అతను అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఉంది. అతను అలా నిశ్చయించుకున్నప్పటికీ బాబాకి అందులో మంచి చెడు ఏమిటో బాగా తెలుసు. ధూమల్ తిరిగి వెళ్ళడానికి బాబాని అనుమతి అడిగాడు. అయితే బాబా అనుమతి ఇవ్వకుండా అతన్ని ఓ వారం రోజుల పాటు అక్కడే ఉంచేశారు. ఆజ్ఞ ఇవ్వడానికి తిరస్కరించారు. ఆ రోజు జరగవలసిన కేసు వాయిదా పడింది. నియమించబడిన 3 తేదీలు అలాగే పోయాయి. వారం దాటాక కూడా కొన్ని రోజులు బాబా ధూమల్ని అక్కడే ఉంచేశారు. ఇక్కడ వాయిదా రోజునే న్యాయాధీశుడికి ఒంట్లో బాగలేకపోయింది. జన్మలో ఎన్నడూ ఎరగనంత, భరించలేనంత కడుపు నొప్పి వచ్చింది. కేసు దానంతట అదే వాయిదా పడింది. అప్పుడు ఆ సమయం చక్కటి పనిలో సార్థకమయ్యింది. సరే, దానివల్ల ధూమలకి సాయిబాబా సాన్నిధ్యం లభించింది. ముద్దాయికి చింత చెప్ప పెట్టకుండా పారిపోయింది. సాయిబాబా మీద విశ్వాసం పెట్టుకోవడం వల్ల ఏమాత్రం కష్టపడకుండా అన్నీ చక్కగా జరిగాయి. తరువాత యోగ్యమైన సమయంలో బాబా ధూమలకి అనుమతి ఇచ్చారు. పనులన్నీ చక్కగా గట్టెక్కాయి. నిజంగా బాబా లీల అపూర్వం. ఆ దావా 4 నెలలు నడిచింది. 4 న్యాయాధీశులు మారారు. అయితే చివరికి ముద్దాయి నిర్దోషిగా విడుదలయ్యాడు. యశస్సు వచ్చింది. ఓసారి ఓ శ్రేష్ఠ భక్తుడైన నానాసాహెబ్ నిమోన్కర్ భార్య పక్షం వహించి బాబా ఆమెకు ఎలా సాయం చేశారో వినండి. నానాసాహెబ్ నిమోన్కర్ గ్రామానికి వతందారు. వంశ పరంపరాగతంగా ప్రభుత్వం పనిచేసే హక్కును పొందినవాడు. ప్రభుత్వంలో అతనికి మంచి పలుకుబడి ఉండేది. అతనికి న్యాయాధీశుని పదవి అప్పగించారు. మాధవరావుకి అతను పెద్దనాన్న కొడుకు. వయోవృద్ధుడు అవడం వల్ల అందరికీ ఆయన ఎంతో పూజ్యుడైనాడు. అతని భార్య కూడా గొప్ప నిష్ఠాపరురాలు. ఇద్దరికీ కూడా సాయియే ఆరాధ్య దైవం. తమ సొంత ఊరిని విడిచి ఇద్దరు కూడా షిరిడీలోనే ఉంటూ ఉండేవారు. సాయి చరణాలలో శ్రద్ధాభక్తులు పెట్టి వాళ్ళు హాయిగా రోజులు గడిపేస్తూ ఉండేవారు. సూర్యోదయానికి ముందే లేచి ఉదయ స్నానం చేసి దైవ పూజ పూర్తి చేసి నియమంగా కాగడ హారతి చేయడానికి వారిద్దరూ చావడికి వెళ్తూ ఉండేవారు. ఆ తర్వాత నానాసాహెబు స్తోత్రాలు చేసుకుంటూ మసీదులో బాబా వద్దే ఉండేవాడు. సంధ్యాకాలం అయ్యే వరకు అక్కడే బాబా సేవలో నిమగ్నమయ్యేవాడు. బాబాని లండీకి తీసుకెళ్లేవాడు. తిరిగి మసీదు కూడా తీసుకు వచ్చేవాడు. ప్రేమని నింపుకున్న మనసుతో అవసరమైన సేవలు చేస్తూ ఉండేవాడు. అతని భార్య కూడా తనకు చేతనన్ని పనులను రోజంతా గొప్ప ప్రేమతో చేస్తూ ఉండేది. కేవలం స్నానపానాలు చేయడానికి, వంట చేసుకొని అన్నం తినడానికి, రాత్రి పడుకునేందుకు మాత్రమే వాళ్ళు తమ బస్సుకి వెళ్ళేవారు. మిగిలిన కాలమంతా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఆ ప్రేమమూర్తులైన దంపతులు బాబా దగ్గరే గడిపేవారు. సరే, వాళ్ళిద్దరి సేవను వర్ణించడం మొదలు పెడితే గ్రంథం బాగా పెరిగిపోతుంది. అందుకని పైన మొదలుపెట్టిన విషయంలోని మిగిలిన భాగం ఇప్పుడు వినిపిస్తాను. బేలాపూర్లో ఉన్న తమ పిల్లవాడు కొంచెం అస్వస్థతగా ఉండడం వల్ల నానాసాహెబ్ భార్య అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. భర్త సమ్మతితో అక్కడికి బయలుదేరిందామె. ఎప్పటిలాగే బాబాని కూడా అడిగింది. ఆయన అంగీకారం లభించగానే భర్త చెవిన ఈ విషయం వేసింది. ఆ ప్రకారంగా ఆమె బేలాపూర్ వెళ్ళాలని నిశ్చయమైంది. అయితే తర్వాత నాన్న, నువ్వు ఈ రోజే తిరిగి షిరిడీకి రావాలి అన్నాడు. నానాసాహెబ్ మనసులో ఏవో కారణం ఉంది. అందుకని అతను భార్యతో వెళ్ళు, కానీ వెంటనే తిరిగి రా అన్నాడు. అది విని ఆమె మనసులో దుఃఖించింది. మర్నాడు పోలా అమావాస్య. శ్రావణ మాసంలో వచ్చే ఈ పండుగను విశేషంగా చేసుకుంటారు. ఆ రోజు కూడా అక్కడే గడపాలని ఆమె మనసులోని కోరిక. అయితే నాన్న మనసుకది పట్టలేదు. అదీ కాక అమావాస్య రోజున పొరుగురికి వెళ్ళి రావడం మంచిది కాదు. కనుక ఆమె ఎంతో సందేహంలో పడిపోయింది. దాన్ని తప్పించుకోవడం ఎలాగా అన్న విచారం పట్టుకునింది ఆమెకి. బేలాపూర్కు వెళ్ళకపోతే ఆమెకు తృప్తి కలగదు. అలా అని భర్త మనసుని కూడా నొప్పించలేదు. భర్త మాటను ఎలా తీసివేయగలదు? సరే, అప్పుడు ఆమె బేలాపూర్కి వెళ్ళడానికే బయలుదేరింది. బాబా లెండి తోట వైపు బయలుదేరారు. ఆయనకు ఆమె నమస్కరించింది. ఎవరైనా పొరుగురికి వెళ్ళేటప్పుడు పనుల్లో ఏ అవాంతరాలు రాకూడదని దేవుడికి నమస్కరించడం అనే ఆ పద్ధతి షిరిడీలో కూడా ఉంది. అయితే అక్కడి దైవం సాయి. ఎంత
హడావుడిగా వెళ్ళవలసి ఉన్నప్పటికీ బయలుదేరే సమయంలో ఆయన పాదాలపై షిరిడీవాసులు మస్తకం పెట్టేవారు. అక్కడి ఆ పద్ధతి ప్రకారం సాటేవాడ ఎదురుగా ఓ క్షణం పాటు బాబా నిలబడి ఉన్నప్పుడు ఆమె బాబా పాదాలకు నమస్కరించింది. దర్శనం చేసుకోవాలనుకున్న నానాసాహెబ్ నిమోన్కర్ మొదలైన వారంతా అక్కడికి వచ్చి బాబాకి నమస్కరించుకున్నారు. అలా అక్కడ ఉన్న వారంతా చూస్తూ ఉండగా విశేషించి నానాసాహెబ్ సమక్షంలో ఆమెతో బాబా ఆ సందర్భంలో అన్న దానిలోని యోగ్యతను గమనించండి. పాదాలపై శిరస్సు పెట్టి ఆ స్త్రీ బయలుదేరేందుకు అనుమతి కోరిన మీదట బాబా, సరే వెళ్ళు, వెంటనే బయలుదేరు, నిశ్చింతగా ఉండు, బేలాపూర్లో 4 రోజులు హాయిగా ఉండు, అందరినీ కలుసుకో, తిరిగి షిరిడీకి వచ్చేసే. సరే. బాబా అన్న ఈ మాటలు ఆ స్త్రీకి చెప్పలేనంత ఊరట కలిగించాయి. నిమోన్కర్కి విషయం అర్థమైంది. అలా ఇద్దరికీ తృప్తి కలిగింది. సారాంశం మనం నిశ్చయించుకుంటాం, అయితే మనకి వాటి పూర్వాపరాలు తెలుసుకోగల సామర్థ్యం ఉండదు. సత్పురుషులకి మన హితాహితాలు తెలుసు. సత్పురుషులకి తెలియని విషయం అంటూ ఉండదు. వారికి భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించిన జ్ఞానం అరచేతిలో ఉసిరికాయలా స్పష్టంగా ఉంటుంది. వారి ఆజ్ఞానుసారం మనం నడుచుకుంటే మనం సుఖ సంపన్నులం అవుతాము. సరే, ఇప్పుడు గతంలో చెప్పినట్టు మూలే మీద కృపతో బాబా అతని గురు రూపంతో ఎలా దర్శనమిచ్చారో ఆ ముఖ్య కథ నిరూపణను ముందుకు నడిపిద్దాం. మూలే షిరిడీలో శ్రీమన్ బాబు సాహెబ్ ఊటీని కలుసుకుని వెంటనే తిరిగి వెళ్ళిపోవాలని అనుకున్నాడు. అతనికి ఆ అభిప్రాయం ఉన్నప్పటికీ అందులో బాబా సంకల్పం మరో విధంగా ఉంది. ఆ చమత్కారాన్ని, ఆ రహస్యాన్ని శ్రోతలు శ్రద్ధగా వినండి. అతను బూటీని కలవడం అయ్యింది. భక్తులంతా మసీదుకి బయలుదేరారు. మూలేకి కూడా వెళ్ళాలన్న కోరిక కలిగి భక్తులతో పాటు అతను బయలుదేరాడు. మూలే 6 శాస్త్రాలు అభ్యసించినవాడు. జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత ప్రావీణ్యుడు. అలాగే సాముద్రికంలో కూడా, అంటే చేతులు, పాదాలు, ముఖం ఇత్యాది అవయవాలలోని శుభాశుభ చిహ్నాలను బట్టి భవిష్యత్తును తెలుసుకునే శాస్త్రం పూర్తిగా నిపుణుడు. బాబా దర్శనం అవడంతోనే అతను పరవశించిపోయాడు. బాబా భక్తులు ఆయనకు పాలకోవా, చక్కెర బిళ్ళలు, బర్ఫీలు, కొబ్బరికాయలు, నారింజ లాంటి ఫలాలను ఎంతో నిర్మలము, పాపరహితము అయిన అంతఃకరణంతో సమర్పిస్తున్నారు. అంతేకాక అక్కడికి జామ పళ్ళు, అరటి పండ్లు, చెరుకులు అమ్మే స్త్రీలు వస్తున్నారు. మనసుకు తోచినప్పుడు బాబా వారి వద్ద కూడా తమ జేబులో నుంచి డబ్బు ఖర్చు పెట్టి వాటిని కొంటుంటారు. తమ డబ్బు ఖర్చు పెట్టి బాబా మామిడి పళ్ళ బుట్టలను, అరటి పళ్ళను కూడా పుష్కలంగా కొని భక్తులకు పంచేవారు. ఒక్కొక్క మామిడి పండును చేతిలోనికి తీసుకొని 2 అరచేతుల మధ్య నలిపి మెత్తబడిన తర్వాత భక్తులకు ఇచ్చేవారు. మామిడి పండును పెదవుల వద్ద పెట్టుకోగానే రసమంతా కడుపులోనికి వెళ్ళిపోయేది. అంతెందుకు, పండుని రసంతో నిండిన గిన్నెల నోటి వద్ద పెట్టుకొని తొక్కుని టెంకని పారేయాలి అంతే. అరటి పళ్ళ తరహా అదో వింత. భక్తులు లోపలి గుజ్జు మాధుర్యాన్ని రుచి చూస్తే బాబా దాని తొక్కును రుచి చూసేవారు. ఎంత అద్భుతం! ఈ పళ్ళన్నిటిని బాబా తమ చేత్తో అందరికీ పంచేవారు. ఒక్కోసారి ఎప్పుడైనా మనసుకు అనిపిస్తే తాము ఒకటో అరో తినేవారు. నిత్య క్రమానుసారం కేవలం భక్తుల కోసం అరటిపళ్ళ బుట్టను కొని అప్పుడు భక్తులకు వాటిని పంచుతారు. శాస్త్రి బువాకి బాబా పాదాలు చూసి ఎంతో ఆశ్చర్యం కలిగింది. చేతిలోని ధ్వజ, వజ్రకుశ చిహ్నాలతో ఉన్న రేఖలను పరీక్షించాలని కోరిక కలిగింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. అప్పుడు బాబా భక్తుడు కాకాసాహెబ్ దీక్షిత్ ఆ దగ్గరలోనే ఉన్నాడు. అతను 4 అరటిపళ్ళు తీసి వాటిని బాబా చేతిలో పెట్టాడు. అప్పుడు ఎవరో బాబాతో ఇలా అన్నారు, బాబా, ఇతడు నాసిక్ క్షేత్రంలో నివసించే ములే శాస్త్రి. గొప్ప పుణ్యం చేసుకుని ఉండడం వల్ల ఇతను మీ పాదాల వద్దకొచ్చాడు. అతనికి పళ్ళు ప్రసాదంగా ఇవ్వండి. ఎవరు విన్నపం చేసినా చేయకపోయినా బాబా మనసులో ఆ సంకల్పం రాకుండా ఆయన ఎవరికి ఏది కూడా ఇవ్వరు లేదా చేయరు. ములే అరటిపళ్ళు కాదు, మా బాబా అరిచేతిని అడిగాడు. దానికోసం తన చేతిని ముందుకు చాపాడు. అయితే బాబా దాన్ని పట్టించుకోకుండా అందరికీ ప్రసాదం పంచుతున్నారు.
ములే బాబాతో, నాకు పళ్ళొద్దు, మీ హస్తాన్ని ఇవ్వండి, నాకు సాముద్రికం చూడటం వచ్చు అని విన్నపం చేసుకున్నాడు. అయితే బాబా అతనికి తమ హస్తాన్ని ఇవ్వలేదు. అయినప్పటికీ ములే ముందుకి జరగసాగాడు. సాముద్రికం చూడడం కోసం చేయి చాచసాగాడు. అయితే బాబా ఇటువైపు పొరపాటున కూడా చూడనైనా లేదు. అసలు ఆ విషయం తమకు పట్టనట్లే ఉన్నారు. చివరికి చాచిన ములే చేతిలో బాబా ఆ 4 అరటిపళ్ళు పెట్టి అతన్ని కూర్చోమన్నారు. అంతేకాని ములే చేతిలో తమ చేతిని పెట్టలేదు. ఎవరు జన్మంతా ఈశ్వరుడి కోసం తమ శరీరాన్ని కరిగించారో ఆయనకి సాముద్రికంతో అవసరమేమిటి? సాయి మహారాజు ఇచ్చలన్నీ నెరవేరాయి. ఆయన భక్తులకు తల్లి తండ్రులు అవుతారు. బాబా యొక్క నిరీచ స్థితిని, సాముద్రికం వల్ల ఆయనకున్న నిరలక్ష్య వైఖరి చూసి శాస్త్రి తమ చేతిని వెనక్కి లాక్కొని బాబాని పరీక్షించే ఉద్దేశం విరమించుకున్నాడు. కొద్దిసేపు హాయిగా కూర్చొని తర్వాత భక్తులతో కలిసి వాడాకి తిరిగి వెళ్ళిపోయాడు. వాడాకి తిరిగి వచ్చాక ములే స్నానం చేసి మడి కట్టుకుని సంధ్య చేసుకునేటప్పుడు పూజా సమయంలోనూ శుభ్రంగా ఉండడం కోసం ఇతర అమంగళ పదార్థాల నుంచి దూరంగా ఉంచే ఉతికిన లేదా పట్టు వస్త్రం, అగ్నిహోత్రం అనే నిత్య విధిని ప్రారంభించాడు. ఇక్కడ నియమానుసారం బాబా లెండికి బయలుదేరి ఇలా అన్నారు: మనతో కాషాయం తీసుకురండి, ఈరోజు కాషాయ వస్త్రం ధరిద్దాం. అందరికీ ఆశ్చర్యం వేసింది. బాబాకి కాషాయంతో పనేమిటి? అందరికీ ఒకటే ఆలోచన. బాబాకి ఈరోజే కాషాయం ఎందుకు గుర్తొచ్చింది? బాబా మాటలు ఎప్పటిలాగానే నిగూఢంగా ఉన్నాయి. వాటి అర్థం ఎవరికి తెలుస్తుంది? అయితే విచారపూర్వకంగా చెవులతో వింటే అనేక అర్థాలు గోచరిస్తాయి. మహాత్ముల మాటలు ఎన్నటికీ నిరర్ధకం కావు. సదా అర్థపూర్ణంగాను నిగూఢంగాను ఉంటాయి అవి. వాటికి మూల్యం ఎవరు కట్టగలరు? మహాత్ములు మొదట ఆలోచించి ఆ తరువాతే మాట్లాడుతారు. అలాగే ఉంటుంది వారి నియమ పద్ధతి. అన్న ప్రకారమే వారు వ్యవహరిస్తారు. అందరికీ అంగీకారం యోగ్యమైన సిద్ధాంతం ప్రకారం మహాత్ముల మాటలు ఎన్నటికీ అర్థహీనంగా ఉండవు. శ్రద్ధ పెట్టి చక్కగా పరిశీలించి చూస్తే అవి అర్థమవుతాయి. సరే, ఇక్కడ బాబా లెండి నుంచి తిరిగి వచ్చాక నహరా, కొమ్ము, బూరలు వాయించడం మొదలుపెట్టారు. బాపు సాహెబ్ జోగు మధ్యలో హడావిడిగా మూలేతో హారతి వేళయింది, మసీదుకొస్తారా అని అడిగాడు. అయితే అది శాస్త్రి మదికి పెద్ద ఇబ్బంది కనుక అతను ఇలా జవాబిచ్చాడు: 3వ జాము అనగా మధ్యాహ్నం 4 తరువాత దర్శనం చేసుకుంటాను. జోగ్ అప్పుడు హారతికి అన్నీ తయారు చేసుకున్నాడు. ఇక్కడ మసీదుకి తిరిగి వచ్చి బాబా తమ ఆసనం మీద మాట్లాడుతూ కూర్చున్నారు. అందరి పూజ ముగిసింది. హారతికి సామాగ్రి సిద్ధం చేశారు. ఇంతలో బాబా ఇలా అన్నారు: తీసుకురండి, ఆ క్రొత్త బ్రాహ్మణ్ణి దగ్గర నుండి దక్షిణ తీసుకురండి. అది విని బాపుసాహెబ్ బూటి స్వయంగా వెంటనే దక్షిణ అడగటానికి వెళ్ళాడు. ములే అప్పుడే స్నానం చేసి మడిబట్ట కట్టుకుని హాయిగా ఆసనం మీద కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఆ కబురు విని ములే మనసులో సందేహం కలిగింది. నేను ఎందుకు దక్షిణ ఇవ్వాలి? నేను పవిత్రమైన అగ్నిహోత్ర బ్రాహ్మణ్ణి. బాబా ఎంత గొప్ప మహాత్ముడైనా నేనేమన్నా ఆయన ఆజ్ఞను పాటించే శిష్యున్నా లేక భక్తున్నా? నన్ను ఎందుకు ఈయన దక్షిణ అడుగుతున్నారు? ఈ ప్రకారంగా అతని మనసు సందిగ్ధంలో పడింది. సాయి లాంటి వారు దక్షిణ కోరటం, కోటీశ్వరుడు బుట్టి కబురు తీసుకురావడం, ములే మనసులో మొదట సందేహం కలిగినప్పటికీ అతను దక్షిణ తీసుకెళ్ళాడు. ములే మనసులో మరో సంశయం ఉంది. ప్రారంభించిన పనిని అలాగే వదిలేసి మసీదుకి ఎలా వెళ్ళాలి? అలా అని కాదని కూడా అనలేము. సంశయాత్మకుడికి నిశ్చయం ఉండదు. అతని మనసు నిరంతరం ఊగిసలాడుతూ ఉంటుంది. అతని ప్రగతి ఇక్కడ అక్కడ కూడా ఉండదు. అలాంటి వాళ్ళకి త్రిశంకులాంటి స్థితి. అంటే సూర్యవంశంలోని ఓ ప్రసిద్ధ రాజు విశ్వామిత్రుడు అతన్ని స్వర్గానికి పంపాడు. కానీ అక్కడకు ప్రవేశం లభించకపోవడం వల్ల అతను మధ్యలోనే వేలాడుతూ ఉండిపోయాడు కలుగుతుంది. చివరికి ములే వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు. ములే సభా మండపంలోకి వెళ్ళినా గాని
అక్కడ దూరంగా నిలబడిపోయాడు. తాను మడి కట్టుకున్నాడు. మరి మసీదేమో అపవిత్రం. బాబా దగ్గరికి ఎలా వెళ్ళాలి? దూరంగా ఉండిపోయి చేతులు జోడించి తన దోసిట్లో ఉన్న పూలు బాబాపై విసిరాడు. ఇంతలో అతని కళ్ళెదుట ఒక చమత్కారం జరిగింది. ఆసనం మీదున్న బాబా అదృశ్యులై ఆయన స్థానంలో మూలేకి అతని గురువు గోళప్ స్వామి కనిపించసాగారు. ఇతరులకు మామూలుగానే సాయి సమర్థులు కనిపించారు. కానీ ములే కళ్లకు గోళప్ స్వామి కనిపించారు. ఆయన ఇది వరకే సమాధిగతులైనప్పటికీ ఎలా కనిపిస్తున్నారా అని ములేకి ఆశ్చర్యం కలిగింది. నిజం చూస్తే ఆయన గురువు సమాధిగతులైనప్పటికీ కళ్ళ ఎదుట ఉన్నట్లు కనిపించారు. దాంతో ములే ఎంతగానో ఆశ్చర్యపోయాడు. అతని మనసులో సందేహం కలిగింది. దాన్ని స్వప్నం అనుకుందామంటే తను నిద్రపోవడం లేదు. మెలకువ అందామా అంటే మరి గురువు ఎదురుగా నిలబడి ఎలా కనిపిస్తున్నారు? మనసులో ఇలాంటి గందరగోళం ఎందుకు కలిగింది? కొద్దిసేపు అతను మౌనంగా ఉండిపోయాడు. తనను తాను గిచ్చుకుని చూచాడు. ఇలా అనుకున్నాడు, ఇది అబద్ధం కాదు. మనసులో ఊరికే సందేహం ఎందుకు కలిగింది? అందరితో పాటు నేను ఇక్కడే ఉన్నాను కదా. ములే నిజానికి గోళప్ స్వామి భక్తుడు. బాబా విషయంలో శంక కలిగినప్పటికీ అతను ఆ తరువాత శుద్ధ మనసుతో బాబా భక్తుడైనాడు. స్వయంగా అతను శ్రేష్ఠ జాతి బ్రాహ్మణుడు. వేదాంగాల్లో ప్రావీణ్యుడు. మసీదులో గోళప్ స్వామి దర్శనం అయినందుకు అతను ఆశ్చర్యపోయాడు. అప్పుడు అతను పైకెక్కి వెళ్ళి తన గురువు పాదాలకి నమస్కరించి చేతులు జోడించి నిలబడ్డాడు. నోటి నుంచి మాట పెగల్లేదు. కాషాయ రంగు దోవతి, కాషాయ రంగు ఉత్తరీయాలతో సహా గోళప్ స్వామిని చూసి ములే పరుగెత్తి ఆయన పాదాలను గట్టిగా పట్టుకున్నాడు. అతని అభిజాత్య అహంకారం అయువు లేకుండా పోయింది. కళ్లకు అంజనం పెట్టినట్లు సరైన దృష్టి కలిగింది. మహాజ్ఞాని అయిన తన గురువుని కలవటంతో అతనికి కుబేరుడి నిదే ప్రాప్తించినట్లు అనిపించింది. అతని సంశయ భావన నశించి బాబాపై ప్రేమ పెరిగి అర్ధనిమీలత నేత్రాలతో సాయి చరణాలను తదేకంగా చూస్తూ అలా కూర్చుండిపోయాడు. అతనికి ఇలా అనిపించింది, జన్మ జన్మల పుణ్యం ఫలించింది. అందువల్లే సాయి మహారాజు పాదాలు దృష్టి కనిపించాయి. అతనికి ఆయన చరణ రూప తీర్థంలో స్నానం చేసే అదృష్టం కలిగింది. హారతికి వచ్చిన ఇతర భక్తులకు ఆశ్చర్యం కలిగింది. ములే మొదట దూరంగా నిలబడి పూలు విసిరాడు కదా. అతను ఇప్పుడు బాబా వద్దకు వెళ్ళి ఆయన పాదాలపై తల ఎందుకు పెట్టాడు? మిగతా భక్తులు బాబా హారతి పాడుతుంటే ములే గోళప్ స్వామి పేరును గట్టిగా ఉచ్చరిస్తూ ఆయన హారతే పాడసాగాడు. ఆ ఆనందంలో ప్రేమలో మునకలు వేశాడు. ములే మడి దూరంగా పారిపోయింది. స్పర్శల అంటే మడి తడి సామాజిక ఉచ్చ నీచాల పరస్పరం చెట్టా పట్టాలేసుకుని చెప్పా పెట్టకుండా పోయాయి. గుర్తే లేకుండా పోయింది. సాష్టాంగ నమస్కారం చేసి అతను ఆనంద పారవస్యంతో కళ్ళు మూసుకున్నాడు. లేచి కళ్ళు తెరవగానే అతనికి గోళప్ స్వామి అదృశ్యమైపోయి ఆయన స్థానంలో దక్షిణ అడుగుతూ సాయి సమర్థులు కనిపించారు. శారద చంద్రికలు వెదజల్లుతూ హాయినిచ్చే బాబా యొక్క ఈ ఆనంద స్వరూపమూర్తిని చూసి ములే చిత్తవృత్తి తటస్థమైంది. తన మూల స్థితిని అతను మరచిపోయాడు. ఈ విధంగా సాయి మహారాజు చేసిన చమత్కారం చూసి ములే ఆకలి దప్పులు నశించిపోయాయి. తన గురు దర్శన సుఖాన్ని పొందటంతో అతనికి ఎంతో హర్షం కలిగింది. మనసుకు సంతృప్తి కలిగి అతను బాబా ముందు సాష్టాంగ పడ్డాడు. ఆనందాశ్రువులు కారిపోహా బాబా చరణాలపై తల నుంచి అతను నమస్కరించాడు. ఎంతో కొంత దక్షిణ ఇచ్చి మళ్ళీ ఆయన చరణాలపై తలనుంచాడు. కనురెప్పల మాటు నుంచి ఉబికిన ప్రేమ ఆశ్రువులు జలజలా కారి శరీరం రోమాంచమైంది. కంఠం పూడుకుపోయింది. మనసులో అష్టభావాలు నిండిపోయాయి. ఇలా అనుకున్నాడు, మనసులో సందేహం పటాపంచలైంది. నా గురు దర్శనం అయ్యింది. బాబా అలౌకిక లీలను చూసి ములేతో పాటు అందరికీ కంఠం రుద్ధమైంది. ఈ అనుభవంతో అక్కడ ఉన్న వారందరికీ కాషాయం యొక్క అర్థం స్ఫురించింది. అదే సాయి, అదే ములే. కానీ
అతను మధ్యలో ఎలా మారిపోయాడు? ఇదే వారి మనసుకు ఆశ్చర్యం కలిగించింది. బాబా కుశలతను ఎవరు తెలుసుకోగలరు? ఆయన లీలలు అర్థం చేసుకోవటానికి కఠినం. అలాగే ఓ రెవెన్యూ అధికారి సాయి దర్శనం చేసుకోవాలనే కోరికతో తనతో పాటు తన డాక్టరు మిత్రుణ్ణి తీసుకుని షిరిడీకి బయలుదేరాడు. డాక్టర్ బ్రాహ్మణుడు, శ్రీరాముడి భక్తుడు, స్వయంగా సత్ప్రవర్తనతో ఉంటూ స్నాన సంధ్యలు, శాస్త్రాల్లో చెప్పబడిన ఆచరణను నియమంగా పాటించటాన్ని ఇష్టపడే వ్యక్తి. సాయిబాబా ముసల్మాను. తన ఆరాధ్య దైవం సీతాపతి శ్రీరాముడు కనుక తాను బాబాకి నమస్కరించను అని అతను మొదలే తన మిత్రుడికి చెప్పాడు. ముసల్మానుల పాదాలకు నమస్కరించటం మనసుకి నచ్చదు కనుక షిరిడీకి పోవటానికి మొదట్నుంచి నేను శంకిస్తూనే ఉన్నాను అని కూడా అన్నాడు అతను. ఆయన పాదాలపై పడమని నిన్నెవ్వరూ అడగరు, లేదా బలవంతమూ చేయరు. ఎవరైనా అడుగుతారేమోననుకోవద్దు. షిరిడీకి వెళ్తానని మనసులో నిశ్చయించుకో. బాబా కూడా తమకు నమస్కరించమని అడగరు. ఈ ప్రకారంగా రెవెన్యూ అధికారి వాగ్దానం చేశాక డాక్టరుకి వెళ్ళాలన్న కోరిక కలిగింది. అప్పుడు మిత్రుడి మాటలపై విశ్వాసం పెట్టి అన్ని సంశయాలను దూరం చేసి దృఢ నిశ్చయంతో అతను సాయి దర్శనానికి వెళ్ళాడు. అయితే ఆశ్చర్యమేమిటంటే అతను షిరిడీకి వెళ్ళి మసీదికి వెళ్ళినప్పుడు అతనే మొదట సాష్టాంగం చేశాడు. అది చూసి అతని మిత్రుడికి ఆశ్చర్యం కలిగింది. అతనిలా అడిగాడు, నీ నిశ్చయాన్ని ఎలా మర్చిపోయావు? నీవు ఆ ముసల్మానికి మాకన్నా ముందే ఎలా సాష్టాంగం చేశావు? అప్పుడు ఆ డాక్టరు ఆశ్చర్యకరమైన సంగతి చెప్పాడు. నేను శ్యామ వర్ణంతో సౌందర్యాలు ఒలికిస్తూ కుసుమ కోమలంగా నాజూకుగా చక్కటి అవయవ సౌష్ఠనంతో ఉన్న శ్రీరాముణ్ణి చూశాను. వెంటనే శుద్ధ మనసుతో నమస్కరించాను. అతను ఇదే ఆసనం మీద కూర్చున్నాడు. అందరితో మాట్లాడుతున్నాడు. అర నిమిషంలో సాయి రూపం కనిపించసాగింది. అందుకే నాకు ఆశ్చర్యం కలిగింది. ఇదేమన్నా కల కాదు కదా. ఆయన ముసల్మాను కాదు. ఆయన యోగ సంపన్న అవతార పురుషుడు. చోకామేళా అంటే విఠలుని భక్తుడు. జాతితో అంత్యజుడు. రోహిదాసు చెప్పులు కుట్టేవాడు. కసాయివాడు సజ్జన హింస చేసేవాడు. వీరి జాతిని గురించి ఎందుకు ఆలోచిస్తాం? కేవలం జగత్తుకి ఉపకారం చేయటం కోసం, జనసమర్పణ పరిభ్రమణ నుంచి తప్పించడం కోసం తమ నిర్గుణ నిరాకార రూపాన్ని వదిలేసి ఈ మహాత్ములు జగత్తులో అవతరిస్తారు. వీరు కేవలం కోరికలు తీర్చే కల్పతరువులే. ఈ క్షణంలో సాయి, మరుక్షణంలో రాముడు. నా అహం అనే అజ్ఞానం ఆయనకి సాష్టాంగం చేయగానే నశించిపోయింది. మరునాడు డాక్టరు ఇలా నియమం పెట్టుకున్నాడు, సాయినాథులు నాపై కృప చూపనంత వరకు నేను మసీదులో అడుగు పెట్టను అని. అతను షిరిడీలో ఉపవసించాడు. ఈ ప్రకారంగా 3 రోజులు గడిచిపోయాయి. 4వ రోజు ఉదయం ఏం జరిగిందో శ్రద్ధగా వినండి. ఖాందేశ్లో అనగా మహారాష్ట్రలోని జలగాం, ధూలే జిల్లాల్లోని ప్రదేశాన్ని ఖాందేశ్ అంటారు. ఉండే డాక్టరు మిత్రుడొకడు అనుకోకుండా సాయినాథుని దర్శనానికి వచ్చాడు. అతను 9 సంవత్సరాల తరువాత కలిశాడని డాక్టరుకు ఎంతో ఆనందం కలిగింది. డాక్టరు కూడా ఆ మిత్రుని వెనుక మసీదికి దర్శనానికి వెళ్ళాడు. వెళ్ళి నమస్కరించగానే బాబా డాక్టరుని ఇలా అడిగారు, ఏం డాక్టర్, నిన్ను ఇక్కడికి రమ్మని పిలవడానికి నీ దగ్గరికి ఎవరైనా వచ్చారా? మరి ఎందుకు వచ్చావో చెప్పు. అలా మనసుకి గుచ్చుకునే ఆ ప్రశ్నను విని డాక్టర్ సిగ్గుపడ్డాడు. తాము చేసుకున్న నిశ్చయం గుర్తుంచి మనసులో పశ్చాత్తాపం కలిగి ఎంతో బాధపడ్డాడు. అయితే ఆ రోజు అర్ధరాత్రి అతనిపై బాబాకి కృప కలిగి అతను నిద్రపోతున్నప్పుడు పరమానంద స్థితి మాధుర్యాన్ని రుచి చూపారు. తరువాత డాక్టర్ తన గ్రామానికి వెళ్ళిపోయినప్పటికీ ఆ సంపూర్ణ స్వానంద స్థితి అనుభవం 15 రోజులు అలాగే ఉండిపోయింది. అతనికి సాయి చరణాల్లో భక్తి పెరిగింది. ఇలా సాయి యొక్క వినూత్నమైన అనుభవాలను చెబుతూ పోతే గ్రంథం విస్తరిస్తుంది. అయితే అది అపరిమితం అవుతుందేమో అన్న భయంతో ఆపుతున్నాను. మొదట ములే కథ విని శ్రోతలు చిత్తానికి ఆశ్చర్యం కలుగుతుందేమో, కానీ అందులో సారాన్ని, బోధని
వారు అర్థం చేసుకోవాలి. ప్రతి వారు తమ గురువులపై దృఢ విశ్వాసం పెట్టాలి, మరి వేరే ఎక్కడా ఉండకూడదు. ఆ భావార్థాన్నే మనసులో దృఢంగా పెట్టుకోవాలి. ఇంతకన్నా బాబా చేసిన ఈ లీలలో మరొక కారణం నాకు కనిపించటం లేదు. ఎవరు ఏమని ఆలోచించినా అర్థం మాత్రం ఇదే. తమ గురువుకి గొప్ప కీర్తి ఉన్నా, అసలు కీర్తి లేకపోయినప్పటికీ తమ గురువు వద్దే విశ్వాసం ఉండాలి. అదే ఇందులోని ఉపదేశం. పురాణ గ్రంథాలు శోధించినప్పటికీ వాటి నిండా ఇదే ఉపదేశం ఉంటుంది. అయినప్పటికీ అలాంటి అనుభవాలు కలగకుండా ఆ మాటల్లో విశ్వాసం పెట్టలేం. తమకి స్వయంగా ఖచ్చితంగా విశ్వాసం లేకుండా స్వయంగా అతి నిష్ఠ ఉన్నట్లు ప్రదర్శిస్తారు. వారి జన్మలో కలిగే కష్టాలన్నీ అడుగడుగునా స్పష్టంగా కనిపిస్తాయి. ఇదం చనాస్తి పరంచన, ఇది ఉండదు అది ఉండదు. ఎప్పుడు మనసుకి ఏదో ఒక చింత, ఒక్క క్షణం కూడా మనసుకు శాంతి ఉండదు. ముక్తులమన్న గొప్పలు మాత్రం చెప్పుకుంటుంటారు. సరే, రాబోయే అధ్యాయం దీనికన్నా మరింత మాధుర్యంగా ఉంటుంది. పదే పదే తీసుకుని సాయి దర్శనం అపరిమిత ఆనంద అనుభవాన్ని కలిగిస్తుంది. భక్త భీమాజీ పాటిలు క్షయరోగం ఎలా పోగొట్టారు? అతనికి నానాసాహెబ్ చందోర్కర్ మీదున్న నమ్మకాన్ని బాబా అనుభవాన్నిచ్చి ఎలా చూపించారో అది తెలుస్తుంది. దర్శనంలో అలాంటి గొప్పతనం ఉంది. ఎవరు తమ కేవల దర్శనంతోనే పాపాన్నించి ముక్తులను చేస్తారో వారు ఈ లోకంలోని సుఖాలను ఒళ్ళో వేస్తారు, పరలోకంలోని భోగాలను కూడా పూర్తిగా అనుభవింపచేస్తారు. యోగి జనులు దృష్టిపాతం నాస్తికులను కూడా పాపాల నుంచి సంపూర్ణంగా విడుదల చేస్తుంది. ఇక మరి ఆస్తికుల విషయం ఏం చెప్పాలి? వారు సహజంగానే పాపముక్తులవుతారు. పరబ్రహ్మ వద్ద బుద్ధి స్థిరపడి ప్రత్యక్షంగా పరమేశ్వరుడి దర్శనమైన అలా బాబా లీలలు అర్థం కావు. బాబాకు మీ మీద ప్రేమ ఉందని తెలుసుకున్న వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా అందరూ శుద్ధ మనసుతో వినండి. ఎక్కడ భక్తి ప్రేమల మీద ఇష్టం ఉంటుందో, ఎక్కడ జీవులకి బాబాపై ప్రేమ ఉంటుందో అక్కడే నిజమైన మమకారం ఉప్పొంగుతుంది. అక్కడే శ్రవణంపై కోరిక కలుగుతుంది. అనన్య భక్తికి ఏది నిశ్చిత ఆశ్రయస్థానమో ఆ సాయి చరణాలకు హేమాడ్ నమస్కరిస్తున్నాడు. ఆయన కరుణకి అంతులేదు. సంసారం యొక్క జనన మరణ భయాన్ని దూరం చేయటంలో వారు సమర్థులు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాత్పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని శ్రీ సంత్ గోలక్ రామ దర్శనం అనే పేరుగల 12వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो खाली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है। अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु
साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Baba
बाबा